హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఈ మధ్యకాలంలో జిఐసి వారు అంటే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చాలా భారీ ఎత్తున మోనోజైట్ అనే ఖనిజం ఇక్కడ దొరుకుతుందని చెప్పి కనుగొనడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఈ మోనోజైట్ ఖనిజం నుంచి ఏ విధమైన మూలకాలు తయారవుతాయి, ఏ విధమైన మెటల్స్ వస్తాయి, దానివల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ మోనోజైట్ అనే ఖనిజం వల్ల దాదాపు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి తయారవడం జరుగుతుంది. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లోని దొరుకుతున్న ఖనిజం దాదాపు 60% స్వచ్ఛత కలిగి ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడ ఇంత స్వచ్ఛతతో ఉన్న ఖనిజం అనేది ఎక్కడ దొరకటం లేదు. కాకపోతే మనకి ప్రస్తుతం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా వరకు అంటే 90% చైనాయే సప్లై చేస్తుంది. కాకపోతే చైనాలోనే దాదాపు 60% వరకు ఖనిజం వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాకపోతే దీని ప్రాసెసింగ్ అనేది చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. ఈ ప్రక్రియని చేయడానికి విదేశాల్లో ఉన్న ఖనిజాలను కూడా చైనాకే పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలోని ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్లో 90% చైనాలోనే జరుగుతుంది. ఈ విధంగా ప్రపంచంలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సప్లైలో చైనా అనేది ఒక మోనోపోలీగా తయారవడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనా మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీలోనే ఉపయోగిస్తున్న ఎన్నో పరికరాలు తయారు చేయడానికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశం ఎక్కువగా దృష్టి పెడుతున్న ఈ క్లీన్ ఎనర్జీలోనే అవసరమైన విండ్ టర్బైన్లు తయారు చేయడానికి, ఆధునిక క్షిపణి వ్యవస్థలు తయారు చేయడానికి, శాటిలైట్స్లోని, అదేవిధంగా విద్యుత్ వాహనాల తయారీలోని, అదేవిధంగా కొన్ని రకాలైన వైద్య పరికరాలు తయారు చేయడంలోని ఇవన్నీ చాలా భారీ ఎత్తున ప్రస్తుతం ఉపయోగించడం జరుగుతుంది. వీటి ఉపయోగం అనేది 2030 సంవత్సరం వచ్చేసరికి దాదాపు 2-3 రెట్లు పెరగడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పరికరాలు చేసే సంస్కృతి అనేది చాలా భారీ ఎత్తున పెరిగిపోవడం జరిగింది. కాబట్టి ముందు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనే దానికి చాలా భారీగా డిమాండ్ పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్న ఈ ఖనిజాన్ని ప్రాసెసింగ్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా భారతదేశానికి కూడా ఆర్థికంగా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గుర్తించి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సెంట్రల్ NMDCతో కలిపి దీనికి సంబంధించి ఒక విధమైన ప్రణాళిక తయారు చేసి దాదాపు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర గూడూరులో దాదాపు 10,000 టన్నుల ఈ రేర్ ఎర్త్ మినరల్స్ తయారు చేయడానికి సరిపడే ఒక కర్మాగారాన్ని నిర్మించడం జరుగుతుంది. దీనికి దాదాపు ఈ 2026 సంవత్సరం చివరి నాటికల్లా దీని నుంచి ఉత్పత్తి ప్రారంభం అవడానికి ఇది సిద్ధమవుతుంది. అదేవిధంగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దాదాపు 7,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ వల్ల ఏమి నష్టాలు లేవంటే ఒక ప్రధానమైన నష్టం ఏంటంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్ అనేది చాలా క్లిష్టతరంతో కూడుకున్న ప్రక్రియ. ఈ ప్రాసెసింగ్లో చాలా భారీ ఎత్తున పర్యావరణానికి ముప్పు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా వరకు ప్రభుత్వాలు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్లోనే చాలా జాగ్రత్త వహించాలి. చాలా ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగిస్తే కానీ ఈ పర్యావరణం అనేది ముప్పుకు జరగకుండా ఆపలేరు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు అవసరమైన జాగ్రత్తలు చూసుకొని పర్యావరణానికి
ముప్పు కలగకుండా చేస్తారని మనం ఆశిద్దాం. ఇదే కానీ అనుకున్నట్లు జరిగితే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.